నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము నవరాత్రుల్లో అమ్మవారికి 8వ రోజు పెట్టే ప్రసాదము పాయసం లేదా దద్దోజనం లేదా శాకాన్నం పెడతారు. నేను ఇక్కడ దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా తొందరగా అయిపోతుంది. నేను ముందుగానే ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ పైన 2 విజిల్స్ వచ్చేంత వరకు అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నాను. చూడండి, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి అన్నాన్ని. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటెతో ఒత్తుతూ మనం కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఇంకా కొంచెం మెత్తగా చేసుకుంటే మనకు దద్దోజనానికి చాలా బాగుంటుంది. చూడండి, ఈ గ్లాస్తో నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు అదే గ్లాస్తో 2.5 గ్లాసుల పెరుగు తీసుకోవాలి. పెరుగు ఎప్పుడు తీసుకున్నా కూడా కమ్మని పెరుగు తీసుకోవాలి. పులిసిన పెరుగు తీసుకుంటే దద్దోజనం అంత బాగా ఉండదు. కమ్మని పెరుగు అయితే బాగుంటుంది. 2.5 గ్లాసుల పెరుగు, 1/2 గ్లాసు నీళ్ళు, 1.5 గ్లాసు పాలు పోసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు ఎంత టైం అయినా కానీ అన్నం అనేది గట్టిపడకుండా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఈ పెరుగన్నంలో 1/2 గ్లాసు నీళ్ళు పోసుకుంటే మనకు అన్నం తిన్నా కానీ జీర్ణం తొందరగా అవుతుంది. ఇంకా ఎంతసేపు అయినా కానీ మనకు అన్నం గట్టిపడకుండా ఉంటుంది. పాలు పోసుకోవడం వల్ల చాలాసేపు అయిన తర్వాత కూడా పెరుగన్నం అనేది పులవకుండా ఉంటుంది. ఇప్పుడు దద్దోజనానికి తాలింపు పెట్టుకుందాము. నేను ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 3 టీ స్పూన్ల నూనె పోసుకున్నాను. పల్లి నూనె తీసుకోవాలి, కమ్మగా ఉంటుంది. అలాగే 1 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి, 1 టీ స్పూను మినప్పప్పు, 1 టీ స్పూను శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్లన్నీ పల్లీలు కూడా వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. మనం తినే రుచిని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 7 పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను, 4 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం వేగనివ్వాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తాలింపు వేయించుకోవాలి. అలాగే ఈ తాలింపుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగానే అన్నంలోకి ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు మిరియాలని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ రెండిటి వల్ల మన పెరుగన్నానికి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. మధ్య మధ్యలో అల్లం ముక్కలు తగులుతూ కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మీకు హింగ్ ఫ్లేవరు నచ్చినట్టయితే పెరుగన్నంలోకి చిటికెడంతా హింగు కూడా వేసేసుకోండి. చూడండి, ఇదంతా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగన్నాన్ని దీంట్లో వేసేసుకోవాలి. తాలింపులోకి అంతా ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తూ ఉంటే పెరుగన్నం ఇలా లూజ్గా అనిపిస్తుంది కదా. ఒక అరగంట గంట తర్వాత మనకు కొంచెం చిక్కబడుతుంది. ఆ తర్వాత ఎలా ఉందో అలాగే ఉంటుంది. మనకు 3-4 గంటలైనా కూడా పెరుగన్నం మరీ గట్టి పడకుండా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా పులవకుండా కమ్మగా పెరుగన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ దద్దోజనం రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.